ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. లక్ష్య సాధనలో ఆయన మించిన నాయకుడు లేడని, పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు అగ్రభాగాన నిలుస్తారని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొనియాడారు. గత 5 సంవత్సరాలు రోడ్లు లేవు, అలాగే మరి ఉద్యోగాలు లేవు. మరి వచ్చిన యొక్క 21 మంత్స్ తోటి మరి చూస్తే మనం రోడ్స్ కానివ్వండి, మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, తల్లికి వందనం చూస్తే మరి గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది చదివిన పిల్లలను కూడా కేవలం ఒకరికి ఇచ్చి మరి రాజకీయం చేశారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతమంది చదివిన పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా 15,000 ఇచ్చి ఈ రోజున మరి అందరి ఒక్కరు ఆనందం చూస్తున్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా మరి చదువుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా మరి వారి యొక్క పట్టుదలతోటి, వారికి ఉన్న స్ట్రాటజీ తోటి ఈ రోజున మనము గాడిలోకి వస్తున్నామంటే అది కేవలం మరి సిపిఎం గారి వల్ల తప్పించి ఇంకా వేరే వల్ల కాదు. అలాగే మరి పెట్టుబడుల విషయంలో కానివ్వండి, ఉద్యోగ అవకాశ కల్పన విషయం కానివ్వండి, సంక్షేమ విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి బ్యాలెన్స్గా చేసే ఒకే ఒక వ్యక్తి మరి మన యొక్క ముఖ్యమంత్రి గారు. సో ఇలాంటి మరి నాయకుడు, అలాగే మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి కూటమి ఉన్నంత కాలం మరి ప్రజలు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. మరి మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నైనా జరుపుకోవాలి. ఎందుకంటే వారి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే వారి డైట్ విషయంలో, వారు యోగా విషయంలో కానివ్వండి, అన్నిట్లో కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉంటాయి. సో నేను బాగా క్లోజ్గా ఫాలో అయ్యే లీడర్ మరి ఇందాక పెద్దలు చెప్పిన లక్ష్మణరావు గారు నిజంగా సిపిఎం గారే. వారిని నేను బాగా క్లోజ్గా ఫాలో అవుతుంటాను. వారు చేసిన దాంట్లో 1% చేసినా కూడా నిజంగా మేము చాలా సక్సెస్ అయినట్టు నేను అనుకుంటాను. కానీ అది చాలా చాలా కష్టం. ఎందుకంటే మార్నింగ్ చూస్తేనేమో ఒక ప్లేస్లో ఉంటారు, తర్వాత ఇంకో ప్లేస్లో ఉంటారు, మళ్ళీ నైట్ కూడా రివ్యూస్ పెట్టుకుంటాడు. సో అంటే తన గురించి ఆలోచించట్లేదు ముఖ్యమంత్రి గారు, కేవలం ప్రజల గురించి, వారి సంక్షేమం, అభివృద్ధి. ఎలాగైతే మరి అమరావతిని అఫిషియలైజ్ చేశారో మరి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే దిశగా వారు ఉన్నారు. మరి పోలవరం కూడా నెక్స్ట్ ఇయర్కి ఫినిష్ అవుతుందని వారు ఎప్పుడు చెప్తా ఉంటారు. వారు అన్నారంటే డెఫినెట్గా చేస్తారు కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజున పార్టీకి అతీతంగా కూడా మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అలాగే ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి విషయంలో